అధ్యాయాల ధ్యానంలో భాగంగా నిర్గమాకాండము 23 అధ్యాయం నిన్న మనం ధ్యానించుకున్నాం. 23 లాస్ట్ భాగమును 24 పరిశుద్ధ గ్రంథం నుంచి అధ్యాయాల అధ్యయనంలో భాగంగా నిర్గమాకాండం 34 అధ్యాయాన్ని ఈ దినం మనం ధ్యానాంశంగా ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థనతో ధ్యానాన్ని ప్రారంభిద్దాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ వాక్యంలోని సత్యాన్ని తెలుసుకుంటూ మాకు సహాయం చేయమని పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా నాయన మాకు గ్రహింపునివ్వండి, మాతో మాట్లాడండి. దేవా నీ కృపాశక్తి చేత ప్రభానైనా నిన్ను కూర్చుని జ్ఞానాన్ని మేము ఎరిగి ప్రభానైనా సత్యంలో మా మనసులను స్థిరపరచుకొని మీలో ఆనందించుటకు మాకు సహాయం చేయమని యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషే యెహోవాతో ఇట్లా చూడుము, ఈ ప్రజలను తోడుకొని వెళ్ళమని చెప్తున్నావు, నువ్వు మరి మాతో ఎవరిని పంపుతావో చెప్పట్లేదు అని చెప్పారంటే, అంటే దేవుడు వాళ్ళు చేసినటువంటి పనికి కోపగించి నేను మీతో రాను, మీకు ఇస్తానని చెప్పిన కనాన్ దేశాన్ని ఇస్తాను, మీరు వెళ్ళండి, మీ ముందుగా నేనున్న అక్కడ శత్రువుల్ని నా దూతను పంపించి లయపరుస్తానంటే, మోషే వెళ్ళిపోదాంలే, కనాన్ దేశానికి ఇస్తానంటున్నాడు కదా, క్షమించాను అంటున్నారు కదా, తీసుకొని వెళ్ళిపోదాంలే అని అనుకోవాలా. అది మోషే దేవుడు మనసును హృదయాన్ని గ్రహించడం అనమాట. మనం కూడా కొన్ని మొండిగా కొన్ని అడుగుతూ ఉంటాం, సహజంగా మనకు అర్థంగా అవ్వాలని చెప్తున్నా. మనకి ఇష్టం లేకపోయినా ఒకటొకసార్లు పిల్లలు తండ్రి తల్లి మనస్తత్వాలకి ఇష్టం లేని పనులు చేసినప్పుడు వాడు మరీ ఇక అట్లాగా విసిగిస్తూ విసిగిస్తూ అడిగినప్పుడు ఇష్టం లేకపోయినా సరే చేసుకో, సరే తీసుకో అని అంటాం. కానీ అందులో మనకు సంతోషం ఉండదు. ఎందుకంటే వాడు అడిగాడు, వాడు అలా ఉన్నాడు కాబట్టి అది మనకి ఇష్టం లేకపోయినా ఏం చేస్తామనంటే చేస్తాం. అలాగ దేవుడు మీకు కనాన్ని ఇస్తానని చెప్పానుగా, సరే వెళ్ళండి, ఇంకా నేనైతే మీతో రాను, మీ యొక్క తిరుగుబాటుకి నేను వచ్చానంటే ఒకవేళ దారిలోనే మిమ్మల్ని సంహరించేస్తానేమో అంటాడు. ఎందుకు? దేవుని పరిశుద్ధతకి సమానమైన పరిశుద్ధత ఎలాగో లేదు, కానీ విధేయత కూడా విశ్వాసం కూడా ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ఎంత అద్భుతంగా ఆయన విడిపించి, ఎంత శత్రువుల చేతిలోంచి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అరణ్యంలో అద్భుతంగా పోషిస్తూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ, వాళ్ళ చెప్పులు మాయకుండా, బట్టలు మాయకుండా, వాళ్ళ ఎంతో ఏమంటారు వాత్సల్యతతో వాళ్ళు చూసుకుంటూ ఉంటే, వాళ్ళు ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆ మోషే ఎక్కడ ఉన్నాడో తెలియదు, మమ్మల్ని మా ముందు నడవడానికి ఒక దేవతను తయారు చేయి అన్నారు. ఇది నిజంగా ఎంత ప్రాణానికి ప్రేమించే తల్లిదండ్రుల్ని ద్వేషించే పిల్లలు గాయపరిస్తే ఎంత గాయమో, అలాగే వాళ్ళ సంరక్షణ కోసం శత్రువుల్ని నశింపజేసి అంతగా చేసిన దేవుడు ఇంకా సరే వెళ్ళండి, మీరు మీ కనానే కదా ఇస్తా అన్నాను, వెళ్ళండి, దూతను పంపించే శత్రువులను పారదోలుతాను, వెళ్ళి అక్కడ సుఖంగా ఉండండి అన్నట్టు అనమాట. అంటే మోషే ఏం చెప్తాడంటే, వెళ్ళమన్నాడు కదని వెళ్ళరు, కానీ నువ్వు లేకుండా మేమేలా వెళ్తాం అన్నట్టు అనమాట. అంటే దేవుని హృదయాన్ని సరిగ్గా ఎరిగినాడు మోషే. అందుకనే దేవుడు సన్నిధిలో నిలవగలిగాడు. కొండ మీదకి వెళ్ళి ఆ దేవుని యొక్క అగ్నితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆ పలకల మీద రాస్తూ ఉన్నప్పుడు, మేఘస్తంభంలో ఆయనలో ఉన్నప్పుడు, ఆయన దాటుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని స్వరాన్ని వినగలిగే అంత తట్టుకోగలిగే అంత ఆత్మ బలం అతని దగ్గర ఉంది. ఎందుకుందంటే అది విశ్వాసం ద్వారా, విధేయత ద్వారానే వచ్చిందనమాట. అందుకనే మోషే కాలిపోలేదు, భయపడలేదు. కానీ ఆ పర్వతం మీదకి మోషే నువ్వు ఎక్కినప్పుడు అసలు ఎవరిని, ఒక గొర్రెను కానీ ఒక ఎద్దును కానీ దాన్ని ముట్టుకోవద్దు, ఏ మనిషి కూడా కొండ మీద ఉండొద్దు అని చెప్పాడు. అంటే ఉంటే ఆయన సన్నిధిలో బ్రతకలేరని. అంటే ఆయన విధేయత చూపితే నిజంగా ఆయన్ని మనము ఆయన మనసుకు అనుకూలంగా, మరి ఇక్కడ ఏం రాయబడిందంటే 33 అధ్యాయంలో మోషే అంటారు, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్తున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలపలేదు. నేను నీ పేరు పెట్టి నిన్ను ఎరిగి ఉన్నానని, నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా అని ఎవరితో అంటున్నాడు? దేవుడితో. ఒక మనిషి మాట్లాడుతున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న మనిషి. అంటే ఇంచుమించు అప్పటికే 80 సంవత్సరాల నుంచి, ఇంచుమించు 80-70 సంవత్సరాల నుంచి ఈ యొక్క మోషే హృదయంలో ఇశ్రాయేలు విడుదల పొందాలని ఉంది. కానీ అంతకంటే ముందు సంవత్సరాల నుంచి దేవుడు ఇశ్రాయేలుని విడిపించాలి అని చెప్పి అనుకున్నారు. మోషే హృదయము దేవుడి హృదయం ఒకటైంది.
దేవుడు చెప్పిన మాటకు అతడు విధేయత చూపాడు. ఇప్పుడు మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడనమాట. ఆ విధేయతను బట్టి. కాబట్టి అంత ధైర్యంగా దేవుడితో మాట్లాడగలుగుతున్నాడు. అంటే అంత ఇంటిమసీ అంటారో, అన్యోన్యత అంటారో గానీ అంత సంబంధం అనేది మోషేకి దేవుడితో ఉంది. దేవుడికి మోషేతో ఉంది. దేవుడు అంటాడు, ఎలాగా నువ్వు ఎవరు రాకపోతే నేను ఎలా ఎళ్ళాను? నువ్వు నాతో రానంటున్నావు. అంటే అక్కడ అంటారనమాట, నీ పేరుని బట్టి నేను నిన్ను ఎరిగా అని దేవుడు చెప్తాడు. అంటే మోషే పేరుని బట్టి దేవుడే ఎరుగుతాడంట. మనం దేవుడి జ్ఞానాన్ని, దేవుని యొక్క విషయాల్ని మన మనసుతో అంతగా అన్నీ తెలుసుకోలేం గానీ, అర్థమైన భౌతిక ఉదాహరణలతో మనం మాట్లాడుకోవాలంటే, భూమి మీద ఇప్పుడు కొన్ని వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎంతమంది ప్రజల్లో స్పెసిఫిక్‌గా ఒక మనిషిని దేవుడు తన కటాక్షంతో నింపి, తన సన్నిధిని అతనికి తోడుగా ఉంచి అతన్ని నడిపిస్తున్నాడు అనంటే, మనిషికి కావాల్సింది ఏంటంటే డబ్బు, ధాన్యం, గొప్పోడై ఉండక్కర్లా. దేవుడు ఒక మనిషిని కటాక్షించి, దేవుడు ఒక మనిషితో సహవాసం, మనిషి దేవుడితో సహవాసం చేయడం అనేది దేవుడు కోరుకుంటున్న శ్రేష్టమైన విషయం. కాబట్టి ఆయనతో సహవాసం చేసే వాళ్ళకి ఏముండాలంటే ఫస్ట్ ఆయనలో నమ్మిక, విధేయత అనేది ఉండాలన్నమాట. ఆ విధేయత అంటే దేవుడికి చాలా ఇష్టం. కాబట్టి నేను నెరిగి ఉన్నానని దేవుడు అతనితో చెప్పగలిగాడనమాట. కాబట్టి ఇలాంటి సంబంధం ఈ రోజైనా సరే మనకు ఖచ్చితంగా ఎల్లప్పుడూ కూడా దేవునితో ఉండడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఏమి దేవుడి కోసం చేస్తున్నాం అనడం కంటే, దేవుడు చెప్పింది ఏం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇక్కడ దేవుడు మోషే సంభాషణలు మనం వింటే ఈ జనము అంటే దేవుడు చెప్తున్నాడనమాట. నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల అక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. ఒక దోత ఉంటే శత్రువుని పారదోలద్ది. ఒక దూత ఉంటే దారి చూపిస్తుంది. ఒక దూత ముందెళ్తే సరే కనాన్ దేశంలోకి అక్కడ తీసుకొని వెళ్తుంది. వీళ్ళంతా అక్కడ నివాసాలు ఉంటారు. అయితే దేవుని సన్నిధిలో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, పరిశుద్ధాత్మల ఆనందం ఉంటుంది. ఆ దేవుని సన్నిధి ఆయన ప్రసన్నత, మా తండ్రి మాతో ఉన్నాడు, మాకేం భయం లేదు అన్నది వేరు, మేము స్వతంత్రంగా ఉన్నాం మాకేం భయం లేదు అన్నది వేరు. కాబట్టి రేపు ఏం జరుగుద్దో, తర్వాత ఏం జరుగుద్దో తెలియనోళ్ళం మనం. కాబట్టి మనల్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు మనం సంతోషంగా, భద్రంగా దేవుడి ఆజ్ఞల్లో మాత్రమే ఉండగలం. దేవుడి సన్నిధిలో మాత్రమే ఉండగలం తప్ప విచ్చలవిడితనంలోనూ, స్వతంత్రతలో ఎప్పుడు కూడా భద్రత, కాపుదల, సంతోషం అనేది ఉండదు. దానివల్ల వచ్చేది దుఃఖమే అనమాట. కాబట్టి మోషే ఈ సంగతి బాగా ఎరిగాడు. కాబట్టి నీ సన్నిధి నాతో రాకపోతే నేను వెళ్ళను అన్నాడు. అంటే దేవుడు మాతో ఉండాలి అంటే దేవుడిచ్చే వనరులైనటువంటి కణాను, శ్రేష్టమైన ఇళ్ళు, శ్రేష్టమైన ద్రాక్ష తోటలు ఇదంతా వేరు. దేవుడు శత్రువులను పారదోలడం, ఆయన చేసే కార్యాలు వేరు, ఆయనే మాతో ఉండడం వేరు అనే వ్యత్యాసాన్ని ఈ యొక్క మోషే గ్రహించగలిగాడు. అందుకనే నీ సన్నిధి నాతో రాకపోతే ఒక దూతను పంపించేస్తే నేనేమి వెళ్ళిపోను, నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తా అన్నట్టు దేవునితో మాట్లాడుతుంటే ఇంకా దేవుడు హృదయం అంత పొంగిపోయి ఉంటుంది. రాకుండా ఎలా ఉంటాడు, కటాక్షించకుండా ఎలా ఉంటాడు దేవుడు. ఆ విధంగా వీళ్ళ మధ్య సంభాషణ కొనసాగుతుంది. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుంచి ప్రత్యేకించబడదామని ఆయనతో చెప్పాను. కాగా యెహోవా నీవు చెప్పినది మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నానని చెప్పి మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన, నా మంచితనం అంతా నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువాని కరుణించెదను, ఎవనేందు కనికరపడేదనో వాని ఎందు కనికరపడను. దేవుడు మోషే అంటున్నారన్నమాట, నీ పేరును బట్టి నేను ఎరిగాను, నా దయ నా కటాక్షం వచ్చింది అని చెప్పి, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగాను అని చెప్పి యెహోవా అనే నామాన్ని నేను మీకు తెలియజేస్తా అంటున్నాడు. అబ్రహాంకి ఏం తెలియజేశాడంటే అది సర్వశక్తి గల దేవుడు అని తెలియజేశాడు. సర్వశక్తి గల దేవుడా నన్ను పిలిచింది అనుకున్నాడు. సర్వశక్తి గల దేవుడు అంటే ఏంటంటే మోషే అబ్రహాం గారు తెలియని ప్రదేశానికి దేవుడు మాట చొప్పున నమ్మి బయలుదేరారు.
అక్కడ రిలేషన్స్లో ఎన్నో గొడవలు ఉండుంటాయి, ఎన్నో ఉండుంటాయి. అయినా అంత పట్టుదలగా దేవుడు ఆ మాట్లాడిన దేవుడు ఎవరో నీకేం తెలుసు అని అన్నదమ్ముల మధ్య కూడా డిస్కషన్స్ జరిగి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఆ దేవుడు నన్ను నాకు చెప్పాడు, ఆయన చేస్తాడు. ఏమో నాకు తెలీదు. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేసినా నాకు తెలీదు. మరి ఏంటి తెలుసు అంటే దేవుడు చెప్పాడు, ఆయన మాట్లాడాడు అంతే. అదే తెలుసు, ఆ మాటే తెలుసు ఆయనకి. ఆయన ఏం చెప్పారు అని అంటే, నిన్ను ద్వేషించే వారిని శపిస్తాను, నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తానని చెప్పారు. అంటే ఈ దారిలో ఎంతోమంది శత్రువులను అతను ఎదుర్కోవాలి. ఆ ప్రయాణంలో ఈ రోజుల్లో లాగా కాదు, అప్పుడు కూడా దారి దోపిడీలు అన్నీ ఉండేవి. ఒక తెగ మీద ఇంకో తెగ, ఒక తెగని ఒక ప్లేస్ ఆక్యుపై చేసి ఇలాంటి పోరాటాలన్నీ ఉండేవి. అన్నిటి మధ్యలో దేవుడు తనను కాపాడతాడనే నమ్మకంతో వెళ్ళాడు. నేను నిన్ను గొప్ప జనంగా చేస్తా, నీకు సంతానాన్ని ఇస్తా, నీకు భూమిని ఇస్తా. అప్పటికి 70 ఏళ్ళు సంతానం లేదు, అయినా నమ్మాడు. కాబట్టి ఆకాశం నుంచి వినబడిన స్వరానికి విశ్వాసంతో విధేయత చూపి భౌతికంగా ఏ ఆధారం లేనప్పటికీ కూడా బయలుదేరాడు. ఆ స్వరం ఏం చెప్పిందంటే, దారి పొడుగున సర్వశక్తి కలిగిన దేవుడు ఏం చేశారంటే, అతనున్న జనాంగాల మధ్యలో అతనికి ఆపద కలగకుండా అతని శత్రువులకి భయాన్ని పుట్టించాడు. అతనున్న చోట అతన్ని ఆస్వాదించాడు. ఒక నీతి కలిగినటువంటి జనాంగంగా వాళ్ళని దేవుడు తీర్చిదిద్దాడు అనమాట. కాబట్టి అబ్రహాము దేవుని ఆ విధంగా నమ్మి సర్వశక్తి కలిగిన దేవుని హస్తాన్ని అతను చూశాడు. చూసి అబీమెలెకు ఐగుప్తు రాజులు ఎదుట అతను ఒక రాజులాగా ఉన్నాడు అనమాట. ఎందుకు? సర్వశక్తి కలిగిన దేవుని యొక్క సహాయాన్ని అతను అనుభవించాడు. అలా ఇక్కడ నేను యెహోవాగా చూపిస్తానని చెప్తున్నాడు. ఆ యెహోవాగా ఏం చేస్తాడంట? కరుణిస్తాడట. నేను ఎవరిని కరుణిస్తానో వాడిని కరుణిస్తాను, నా మంచితనం అంతా నీకు చూపిస్తాను అని చెప్పి అతనితో మాట్లాడితే, ఈయన దేవుని మహిమను చూడాలని దేవునితో అంటారు. దేవుడు సరే నువ్వు నన్ను చూడలేవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు, కాబట్టి నేను నీ పక్కన ఒక బండ ఉంది, నువ్వు అక్కడ ఉండు, నేను దాన్ని దాటిపోతా. ఆ తర్వాత నేను దాటిపోయిన తర్వాత నా వెనక భాగాన్ని చూస్తావు, కానీ నా ముఖాన్ని మాత్రం నువ్వు చూడలేవు. చూసే రోజు ఎప్పుడు వస్తుందంటే అతను ఈ లోకం నుంచి వెళ్ళిన తర్వాత, తను కూడా మహింపరచబడిన తర్వాత ఆ మహిమను చూడగలడు తప్ప ఇప్పుడు శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆ మహిమను అతను చూడలేడు. కానీ దేవుడు అగ్నిస్తంభంలో, మేఘస్తంభంలో, ఆకాశం నుంచి స్వరం ద్వారా మాట్లాడినప్పుడు తన చెవులు వాటిని రిసీవ్ చేసుకునే స్థితిలో ఉన్నాయి. మనం కూడా అంతే. ముందు మనలో దేవునితో వ్యక్తిగత సంబంధం పెరగాలి. దేవుడు మాట్లాడతాడా, దేవుడు చెప్తాడా అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకున్నారంటే వాళ్ళకి ఆ దేవునితో అలాంటి సంబంధం లేదు కాబట్టి. దేవుణ్ణి ఎరగడం, దేవుణ్ణి వెతకడం, దేవునితో నూతన జన్మానుభవం కానీ, లేకపోతే దేవుడు వాళ్ళ హృదయాల్లో జీవిస్తున్నాడనే స్పర్శ లేని వాళ్ళు ఖచ్చితంగా మరి అలానే మాట్లాడతారు. కాబట్టి విశ్వాస దృష్టి వేరు, భౌతిక దృష్టి వేరు. భౌతికంగా మనకి వినిపించేవి, మనకు కనిపించేవి ఖచ్చితంగా సైంటిఫిక్గా చెప్పాలంటే ఇంత మెగా హెడ్జ్ వరకే మన చెవులు వింటాయి, ఇంతవరకే మన కళ్ళు చూస్తాయి అనే లెక్కలు ఉన్నాయి. అయితే అది దాటి కూడా కుక్కలు చాలా మనకంటే ఎక్కువ స్వరాన్ని వినగలం. అలాంటి కొన్ని ఎన్నో రీజన్స్తో మనకు తెలియని లోకం, మన చెవులు వినగలిగే దానికంటే ఇంకెంతో లోకం ఉంది. అంటే మనకు తెలిసింది చాలా కొంచెమే, మన భౌతిక దృష్టి చూడగలిగింది చాలా కొంచెమే. దానిని మించి ఎంతో ఈ విశ్వంలో ఉంది. కాబట్టి దాన్ని మనము నమ్మాలి. దేవుని నమ్మినట్లయితే మనం ఆయన స్వరం వినగలుగుతాం, ఆయనతో సంబంధ బాంధవ్యాన్ని ఏర్పరచగలుగుతాం. లేకపోతే ఉట్టుటిగానే ఎవరో దేవుణ్ణి వెంబడించరు. ఎందుకంటే మనుషులుగా మనకి విజ్ఞత ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏంటో ఎరగకుండా దేవుణ్ణి వెంబడించేంత పిచ్చివాళ్ళం ఏమీ కాదు. కాబట్టి దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఆయన స్వరాన్ని వినగలుగుతారు, ఆయనతో నడిపించగలుగుతారు. వాళ్ళు వెళ్ళే దారి వేరు, వాళ్ళు వెళ్ళే పరిస్థితి వేరు. కాబట్టి ఆ సంబంధంలో మోషే ఉన్నాడు. అయితే తన మహిమను చూడాలని కోరుకున్నాడు, కానీ ఆ శరీరంతో అది కాదు. అయితే దేవుడు అతని ఆశను కొంచెమైనా తీర్చాడు. 34వ అధ్యాయానికి వస్తే, అంటే ఒక మనుషుడితో మనుషులు మాట్లాడినంత ముఖాముఖిగా కూడా దేవుడు అతనితో మాట్లాడాడు. అంటే ఒక మేఘంలో నుంచి అయితే వినగలడు, కాబట్టి మేఘంలో నుంచే మాట్లాడాడు అనమాట. మనం కూడా అంతే. ఈ మనిషి ఎంత తట్టుకోగలడో ఆ స్థాయిలోనే దేవుడు అతనితో మాట్లాడాడు అనమాట. తర్వాత మోషే దేవుడు మహిమను సమీపించినట్టుగా మిగిలిన ఇశ్రాయేలును సమీపించలే. ఎందుకంటే అసలు వాళ్ళకి దేవుడు వెతకాలని ఒక యెహోషువకు తప్ప ఇంకెవరికి అంతగా అనిపించలే. అందుకే యెహోషువ 34 అధ్యాయంలో దేవుడి సన్నిధిలో నిలవగలుగుతాడు.
కాబట్టి మనం దేవుడి సన్నిధిలో నిలవగలగాలంటే ముందు వ్యక్తిగతంగా దేవునితో మనకి సరైన సంబంధం, సంభాషణ అనేది ఉండాలి. ఈ స్థాయికి ప్రతి విశ్వాసి ఎదగాలి. ఎందుకంటే ప్రతి హృదయానికి దేవుడు కావాలి, ప్రతి హృదయానికి ఆదరణ కావాలి, ప్రతి హృదయానికి దైవ ప్రేమ అనేది కావాలి. దైవ ప్రేమ లేకుండా, దేవుని ఆదరణ లేకుండా ఈ లోకంలో ఎన్ని కోట్లైనా ఉండొచ్చు, ఎంత బంగారమైనా ఉండొచ్చు, ఎన్ని బిల్డింగ్స్ అయినా ఉండొచ్చు, కానీ నిర్జీవమైన జీవితమే అది. అయ్యో, 1,00,00,000 మంది ప్రజలు నన్ను పొగిడినంత మాత్రాన నాకు వచ్చేది ఏమీ లేదు. కానీ నా హృదయానికి దేవుడు ఆశ్రయం దుర్గం అవడం వల్ల నేను పొందే తృప్తి వేరనమాట. ఇది లోకం ఇవ్వలేనటువంటి సమాధానం. తర్వాత 34వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో మొదటి పలకలు లాంటి 2 పలకలు, రాతి పలకల్ని నువ్వు చెక్కు. నీవు ఫస్ట్ పగలగొట్టిన ఆ పలకలు లాంటి 2 పలకలు మళ్ళీ చేయాలి. దాని మీద మళ్ళీ దేవుడు ధర్మశాస్త్రాన్ని రాయాలని అనుకున్నారు కాబట్టి ఆ పలకలు తీసుకొని శిఖరానికి రమ్మని చెప్పాడు. చెప్పిన వెంటనే మోషే ఏం చేశాడంటే ఉదయాన్న సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచి ఉండాలని దేవుడు చెప్పినప్పుడు, ఏ నరుడు నీతో కూడా ఈ కొండకు రాకూడదు, ఏ నరుడు ఈ కొండ మీద ఎక్కడైనా కూడా కనపడకూడదు అని చెప్పి దేవుడు చెప్తాడు. చెప్పిన వెంటనే పొద్దున్నే లేచి మోషే ఆ కొండ మీదకి వెళ్తాడు. వెళ్ళి ఉదయాన్న సిద్ధపడి ఉదయాన్నే సేనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద దేవుని సన్నిధిలో నిలబడతాడు. ఏ నరుడు కూడా ఇంకా కొండని తాకూడదు, కొండ మీదకి రావద్దు. ఎందుకు రావద్దు? కొండ మీదకి దేవుడు వచ్చాడు. మరి దేవుడు వస్తే మోషే ఉన్నాడుగా అంటే మోషే నిలవగలిగాడు. మిగిలిన ప్రజలు నిలవడానికి వాళ్ళ దగ్గర విధేయత లేదు, విశ్వాసం లేదు, పరిశుద్ధపరచబడే స్థితి లేదు. మరి ఏంటంటే వాగ్దానాన్ని బట్టి దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా దేవుడికి తమను తాము పరిశుద్ధులంగా సమర్పించుకున్నప్పుడు మోషే చూసినప్పుడు వాళ్ళు చూడగలరు. ఆ మేఘముల యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామాన్ని అతడికి ప్రకటించాడు. మేఘంలో దేవుడు అతని దగ్గరికి వచ్చి యెహోవా అనే నామాన్ని అతనికి బయలుపరచాలని దేవుడు అనుకున్నారనమాట. అనుకొని అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. అబ్రహాం గారికి ఏం తెలుసు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు అంటే ముసలోళ్ళు 100 ఏళ్ళకైనా పిల్లల్ని ఇవ్వగలడు ఆయన. నేను నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాను, నిన్ను ద్వేషించే వాళ్ళని శపిస్తాను అని చెప్పాడు. మార్గం అంతట్లో శత్రువులందరి నుంచి దేవుడు నన్ను కాపాడడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అనే విషయాన్ని అబ్రహాం జీవితంలో చూశాడు, ఇస్సాకు జీవితంలో, యాకోబు జీవితంలో ఆ సత్యాన్ని కనపరిచాడు. ఇప్పుడు క్రొత్తగా వాళ్ళకి తెలియని కోణంలో మోషేకి దేవుడు యెహోవా అనే నామాన్ని బయలుపరుచుకున్నాడు. అంతకుముందు పొదలో కనపడినప్పుడు నిన్ను ఎవరు పంపించారంటే నేనేం చెప్పాలి ప్రజలకంటే, ఉన్నవాడు అనువాడు అనే దేవుడు నన్ను పంపించాడని చెప్పు అంటే, ఉన్నవాడు అనువాడు నేనే అంటాడు ఆయన. అంటే ఆయన తప్ప ఎవరు కూడా ఆయన అది ఎలాగా తెలిసిందంటే ఉట్టి నోటి మాట వల్ల కాదు. ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు తీసుకొచ్చినప్పుడు ఫరో వాళ్ళని వెంబడించినప్పుడు, ముందు ఎర్ర సముద్రంలో దారి తెరిచినప్పుడు, అంత ప్రపంచంలో బలాధిక్యత కలిగినటువంటి ఐగుప్తు సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచినప్పుడు అబద్ధం అనుకోవడానికి లేదు. ఇప్పుడు అక్కడ మ్యూజియంలో ఆ చక్రాలు అన్నీ దొరికి తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఇంతగా ఆ నామాన్ని వాళ్ళకి ఆయన కనపరిచాడు. అంటే ఉన్నవాడును అనువాడును అనేటటువంటి మా దేవుడు అంటే ఆ విశ్వాసంతో వాళ్ళు అక్కడి నుంచి కదిలేరు. లేకపోతే అన్ని జరగకపోతే ఆయన ఉన్నవాడిని అనువాడిని నిరూపించుకోకపోతే వాళ్ళు కదిలేవాళ్ళు కాదు. సరే, ఇప్పుడే కొత్తగా యెహోవా అనే నామాన్ని మోషేకి బయలుపరుస్తున్నాడు. ఏంటంటే, మీరు ఇంతగా నేను మిమ్మల్ని ఇంత వాసనలతో విడిపించి శత్రువు నుంచి కాపాడి చెప్పులు మాయకుండా బట్టలు మాయకుండా అన్ని విధాలుగా సంరక్షిస్తున్నా కానీ మీరు తిరుగుబాటు చేశారు కదా. కాబట్టి ఇప్పుడు యెహోవా అనే నామాన్ని వాళ్ళకే బయలుపరుస్తున్నారు. అసలు నేను మీతో రాను ఎందుకంటే ఆయన పరిశుద్ధతతో కానీ ఆయనతో విశ్వాసం ఉంచే విషయంలో కానీ వీళ్ళంతా లోబడనొల్ల ప్రజలుగా, తిరుగుబాటు చేసిన ప్రజలుగా అక్కడ కనపడుతున్నారు. అలాంటి లోబడనొల్లని తిరుగుబాటు చేసే అపవిత్రమైన ప్రజల కోసం నేను యెహోవానని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు అని అనుకుంటే అక్కడ అల్పనే అయిపోద్ది. కానీ ఇప్పుడు నేను యెహోవానని అంటే ఏంటంటే ఆయన మంచితనాన్ని, ఆయన కనికరాన్ని, దీర్ఘశాంతము, కృపాసత్యములతో నేను నిండిన వాడిని అని అక్కడ బయలుపరుచుకున్నాడు. ఎందుకంటే వీళ్ళన్నిటికీ అయోగ్యులే,
తిరుగుబాటు చేసే ప్రజలు దేవుణ్ణి కళ్ళ ముందు ఆయన ఆహారం ఆకాశం నుంచి పెడుతున్నా కానీ, వండుకునే పని లేకుండా చేసినా కానీ, అరణ్యంలో వెలుగై ఉన్నా కానీ, శత్రువుల నుంచి, సర్పాల నుంచి, మృగాల నుంచి కాపాడుతున్నా కానీ, ఇన్ని చూస్తూ కూడా దేవుణ్ణి గ్రహించలేని గుడ్డితనం, కళ్ళున్న గుడ్డితనంలో ఉన్న ఈ ప్రజలకి దీర్ఘశాంతము కృపాసత్యాలతో నిన్ను దేవుణ్ణి అక్కడ ఆయన నిరూపించుకున్నాడు. లేకపోతే ఆయన ఇంత వెళ్ళడు. మోషే ఏం చెప్పాడు, నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళనని చెప్పాడు. మోషే గ్రహించాడు ఆ విషయాన్ని. అయితే వాళ్ళందరూ దేవుడు మీతో ఎందుకు రావాలి మీరు ఆయన మాట విన్నప్పుడు, అంతే కదా. తండ్రులు ఏమంటారు, నువ్వు నీదంతా నాదే, నువ్వు అనుభవించేదంతా నాదే, నీవు తినేదంతా నాదే, కట్టుకునేదంతా నాదే, నా ఇంట్లో ఉండి నేను చెప్పినట్టు అనుకున్న ఉన్నప్పుడు ఇంకెందుకు నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని కొంతమంది అంటూ ఉంటారు కదా. అలాగే కానీ దేవుడు అలా అనలేదు. కానీ అంత విసుకొచ్చింది నిజంగా ఆయనకి. నేను మీతో రాను, ఒకవేళ వస్తే నాకు మీ అపవిత్రత వల్ల, మీ కృతజ్ఞత లేని స్థితి వల్ల నా కోపానికి మీరు అక్కడ దహించబడతారేమో అని చెప్పి మీరు వెళ్ళండి, మీరు ఏదో సుఖాన్ని అనుభవించండి, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రామిస్ చేశాను కదా అని చెప్పి అంటాడు. అయితే ఇప్పుడు మోషే కటాక్షం కోసం, కనికరం కోసం ఆయన దేవుడి సందులో వేడుకున్నప్పుడు ఒక్క మనుషుని విధేయత వల్ల, ఒక్క మనుషుని యొక్క సాత్వికం వల్ల దేవుడు తాను బయలుపరుచుకున్నాడు. ఎలా అంటే కృపాసత్యములతో నిండిన వాడని దీర్ఘశాంత దేవుడికి బయలుపరుచుకోవడానికి దేవుడు మనసుని సంతాపడి అంటే ఆయన స్థానంలో అయితే ఆయన వాళ్ళతో రాలేడు అప్పుడుకున్న స్థితి. కానీ కనికరం కలిగిన దేవుడుగా, కృప కలిగిన దేవుడుగా, లేకపోతే దీర్ఘశాంతం కలిగిన దేవుడుగా ఆయన వాళ్ళతో వెళ్ళగలడు. దీర్ఘశాంతం అంటే సహించటమే, ఇక వాళ్ళు ఏం చేసినా కానీ భరించుకుంటా అలాగా వెళ్ళటమే. కానీ ఒకటి చేయడు దేవుడు, దోషులు నిర్దోషులని, నిర్దోషులను దోషులని మాత్రం ఎంచడం అనమాట. అది ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే న్యాయాన్ని అన్యాయం అని కానీ, అన్యాయాన్ని న్యాయం అని కానీ, దోషిని నిర్దోషని కానీ, నిర్దోషిని దోషని కానీ మాత్రం ఆయన తీర్చడం. దీర్ఘశాంతం చూపుతాడు, కటాక్షం చూపిస్తాడు, క్షమిస్తాడు, కృప చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు ఆయన. కాబట్టి ఏ మాత్రము ఆయన లక్షణాలు ఇక్కడ దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము. కృపా సత్యం కలవడం కష్టం. కృప అంటే చేస్తే చేసావు లేరా, నువ్వేం చేయనోడ్లాగా, సరే నేనే బలైపోయి నేను క్షమించాను సరే అని చెప్పి అంటది కృప. కానీ సత్యం ఏమంటుందంటే తప్పు చేసినోడికి శిక్ష పడాలి కదా, అది సత్యం, అది అంటదనమాట. కాబట్టి ఈ రెండు కలవడం అంటే అది దేవుడు మాత్రమే చేసిన, మన కోసం చేసిన అద్భుతమైనటువంటి కార్యం అన్నమాట. దీంట్లో మనకు ఉండాల్సింది కృతజ్ఞత, విధేయత, విశ్వాసం. అప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం. దేవుడు గూర్చి తెలుసుకొని దేవుడు ఉన్న స్థలంలో దేవుడి ఇంట్లో నిలవగలుగుతాం అనమాట. కాబట్టి నేను క్షమించే దేవుడు అంటే దీర్ఘశాంతము, ఇలా ప్రయాణం అంతట్లో దేవుడు దీర్ఘశాంతం చూపే దేవుడుగా వాళ్ళకి తెలిసాడు. తర్వాత కనికరంగా చూపించే దేవుడుగా వాళ్ళకి ఆయన బయలుపరుచుకుంటాడు. తర్వాత నేను కృపాసత్యములతో నిండిన వాడిని అని చెప్పి మోషే ద్వారా వాళ్ళకి బయలుపరుచుకున్నాడు. నేను ఏం చేస్తానంట, మళ్ళీ ఆయన వేల మందికి కృప చూపుచు అంటే ఆయన 1000 మందికి కృప చూపిస్తాడంట. కానీ ఒకడు మాత్రం చేయడంట, దోషులను అంటే దోషమును, అపరాధమును, పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచడు. దోషాన్ని, అపరాధాన్ని క్షమిస్తాడట కానీ, పాపాన్ని క్షమిస్తాడంట కానీ దోషులను మాత్రం నిర్దోషులుగా చేయడు. ఇది ఎలాగా అనేది మనం యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువలో చూసాం. అక్కడ కూడా మనము చూసాం అనమాట. అంటే వాళ్ళకి కొత్త, ఈరోజు ఈ గ్రంథం రాయబడి ఈ కాలాన్ని మనం దాటొచ్చాం కాబట్టి ఇదంతా ఈరోజు మనము గ్రహించగలుగుతాం. నిర్దోషులుగా ఎంచడు. 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకనే రప్పించునని ప్రకటించెను. ఆయన కృపాసత్యాలతో నిండేవాడు, పాపాన్ని క్షమించేవాడు, దోషాలను క్షమించేవాడు. కానీ నిర్దోషులను దోషులుగా చేయడు. ఆయన ఎలాంటి వాడంటే 3-4 తరాల వరకు తండ్రుల దోషాన్ని పిల్లల మీదకి రప్పిస్తాడట. ఇప్పుడు తండ్రి తన జీవితకాలంలో లెక్కలేనితరంగా తన నోటిని, లెక్కలేనితరంగా తన బిహేవియర్ని ఇంటి వారి ముందు, బయట వారి ముందు ప్రవర్తించి ఉన్నాడు అనుకోండి, దాని ఫలము ఆ మాటల యొక్క శాప ఫలము, అతని క్రియల యొక్క ఫలము నెక్స్ట్ ఆ జనరేషన్స్ మీద అలాగా వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అలాగా పంపించటం అంటే మరి ఆ మనిషి కొంచెం నీతిగా ఉంటే ఆ తరాలు కూడా 1000 తరాలకు కూడా కృప చూపించేవాడే కదా. అది కూడా దేవుని న్యాయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట, దేవుని యొక్క మనస్తత్వాన్ని. కాబట్టి 4 తరాలకు ఆయన రప్పిస్తాడు. అయితే దీనికి సొల్యూషన్ కూడా ఇప్పుడు ఉంది మనకి. ఇప్పుడు ఈ సంఘటన జరిగి ఇంచుమించు 4,000 సంవత్సరాలు అవుతుంది మనం ఉన్న టయానికి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దేవుడు వాళ్ళకి తెలిసిన దానికంటే ఇప్పుడు మనకి ఎక్కువ తెలిసాడు.
యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అవ్వడం వల్ల, వాక్యము శరీరధారి అవ్వడం వల్ల దేవుని గూర్చిన జ్ఞానము ఈరోజు మనకు ఇంకా అధికంగా తెలుసుకోవడానికి పౌలు గారి ద్వారా, అపోస్తుల ద్వారా దేవుడు అధికమైనటువంటి ఆయన గూర్చిన మర్మాన్ని, ఆయన గూర్చిన జ్ఞానాన్ని దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథం అంటే న్యూ టెస్ట్మెంట్ చదివితే మనకి ఇంకెక్కువ తెలుస్తుంది అనమాట. అలాగా పరలోకాన్ని గురించి ఎరిగిన వాడు, శరీరాన్ని మన గురించి ఎరిగిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం ఇంక అత్యధికమైనటువంటి దేవుడి కృపను మనం పొందినవారు. కాబట్టి దీనికి 3-4 తరాల వరకు పంపిస్తాడు ఆ శాపాన్ని. కానీ దాని నుంచి విడుదల పొందే ఒక సొల్యూషన్ ఏంటంటే, యెహోవాను నామములో తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో, యేసుక్రీస్తు ప్రభువారి నామం క్రింద ఈరోజు మనము రక్షకుని యొక్క నామం కింద ఉన్నాము. ఇది కూడా దేవుని యొక్క అత్యధికమైన ప్రేమలో నుంచి, వాత్సల్యతలో నుంచి వచ్చిందనమాట. ఆయన రక్తాన్ని బట్టి ఏమవుద్దంటే కుమారుల దోషము, కుమారులు క్షమాపణ పొంది నీతి మార్గంలో నడిచినట్లుగా దేవుని నీతిని, దేవుని పరిశుద్ధతను కలిగి జీవించడానికి వాళ్ళు మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో వారి యొక్క పాపముల కొరకు విడుదల పొందొచ్చు. విశ్వాసం ద్వారా వాళ్ళు విడుదల పొందొచ్చు, పరిశుద్ధపరచబడవచ్చు. పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావాన్ని ధరించుకొని మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువారు నీతిని, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటటువంటి నీతిని, పరిశుద్ధతను వాళ్ళు పొందొచ్చు. అంటే ఆ శాపం నుంచి విడుదల పొందొచ్చు. ఇది దోషులు నిర్దోషులుగా చేయడం కాదు. ఆ శాపం దాని యొక్క అదంతా పొందవలసిందంతా యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పొంది అనుభవించాడు. కాబట్టి న్యాయము, తీర్పు అనేది అక్కడ జరిగిపోయింది. మన దోషాలకు రావాల్సిన శిక్ష ఆయన మీద పడింది. కాబట్టి దాన్ని మనం విశ్వసించడం వల్ల, విశ్వాసం వల్ల మనము దేవుని పిల్లలుగా ఆ శాపాలు, పాపాలు 3-4 తరాల నుంచి వచ్చేయి యేసుక్రీస్తు రక్తమును బట్టి, నామమును బట్టి ఈ పిల్లలు తప్పించుకోవచ్చు. వాళ్ళు విశ్వాసంతో విధేయత చూపితే దేవుడు అత్యధికమైనటువంటి కృపాసత్యములను, దీర్ఘశాంతాన్ని మన పట్ల కనపరిచి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే దేవుడికి విధేయత చూపి ఇష్టమైన వాడిగా జీవించాడో, ఆయన ఎంత నిర్దోషో మనల్ని కూడా ఆ రక్తాన్ని బట్టి నిర్దోషులుగా దేవుడు చూస్తాడనమాట. ఇది మనకి ఇవ్వబడిన అత్యధికమైనటువంటి కృప. ఎఫెసీ 1:3 కూడా కృపను బట్టి మనం కృప పొందాము. తర్వాత నీతిమంతులుగా కూడా మనం తీర్చబడడానికి మనం ఏమీ చేయలే కదా. ఆయనే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి సిలువలో ఆయన చేయాల్సిందంతా చేశారు. అందుకనే యెహోవా అనే నామాన్ని ఆ రోజు కనికరం కలిగిన దేవుడుగా, వాళ్ళ దీర్ఘశాంతం, కృపాసత్యాలతో నిన్న దేవుడుగా వాళ్ళకి కనపరుచుకున్నాడు. తర్వాత దోషులను నిర్దోషులుగా చేయుడు, తండ్రుల దోషాలను 3-4 తరాల వరకు యెహోవా అనే దేవుడు వాళ్ళ మీదకి రప్పిస్తాడు. కానీ యేసుక్రీస్తు నామంలో క్షమాపణ పొందే అర్హతను దేవుడు మనకి ఇచ్చాడు. అది మనలోనే ఉంది, ఆయనలో ఏం లేదు. ఆయన చేసిందంతా చేసి విశ్వాసంతో విధేయత చూపితే మనకి నీతి అయ్యి మనల్ని పరిశుద్ధపరిచి ఆ దోష శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి మనల్ని నిర్దోషులుగా తీర్చి దేవుని ఎదుట నిలబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేయాల్సిందంతా చేశాడు. ఇది అత్యధికమైనటువంటి కృప. కాబట్టి మోషే తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షం కలిగిన యెడల నా మనవి ఆలకించు. దయచేసి ప్రభువు మా మధ్య ఉండి మాతో కూడా రావాలి. మీరు లోబడినొల్లని ప్రజలు మా దోషాన్ని, పాపాన్ని క్షమించి మమ్మును నీ స్వాస్థ్యంగా చేసుకోనాయన అని మోషే ప్రార్థన చేశాడు. చేసినప్పుడు దేవుడు దాన్ని ఆలకించారు. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన మీతో చేస్తున్నా. దేవుడి జవాబు, భూమి మీద ఎక్కడైనాను ఏ జనంలోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేశా. నీవు నీ ప్రజల నడుమ ఉన్నావో, అంటే ఏ ప్రజల నడుములో నువ్వు ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోచున్నది భయంకరమైంది. నేను నీకు ఆజ్ఞాపించి దాన్ని అనుసరించి నడువు. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివీలను, యోబీసీయులను నీ ఎదుటి నుండి వెళ్ళగొడతా. నీవు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశ ప్రజలతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడు. ఒకవేళ అది మీకు ఊరి అవుద్ది. కాబట్టి మీరు వారి బలిపీఠాలను పడగొట్టి వారి ఇదంతా తర్వాత ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషం కలిగినటువంటి నామం, రోషం కలగా యెహోవా. ఆయన రోషం కలిగినటువంటి దేవుడు. దేవతలకు బలి అర్పించింది ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు ఆ ద్రవ్యాల్ని తినకుండా చూసుకో. మరియు నీవు నీ కుమారులకు వారి కుమార్తెలను పుచ్చుకొని ఎడల వాళ్ళ కుమారులకి నీ పిల్లలను కానీ, నీ కుమార్తెలకి వాళ్ళ కుమారులను కానీ తీసుకోవద్దు. తర్వాత ఎందుకంటే వాళ్ళు వేరే దేవతలతో
వాళ్ళు చేసింది నీతో చేపిస్తారు కాబట్టి నువ్వు అలా చేయొద్దు. పోత పోసిన దేవతలను చేసుకొనకూడదు. పొంగని వాటితో పండగ ఆచరించాలి. తర్వాత ప్రతి తొలిచూలు నాది. ఆ దినాన 6 దినాలు పనిచేయాలి, 7వ దినాన విశ్రమించాలి. నా సన్నిధిని మీరు ఒట్టి చేతులతో కనపడకూడదు. తర్వాత సంవత్సరానికి 3 సార్లు ప్రభువును ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని కనపడాలి. అలాగే ఏలయనగా నీ ఎదుట నుండి వేరే జనాలను ఎల్లగొట్టి దేవుడు నిన్ను గొప్ప జనంగా చేశాడు కాబట్టి వీటన్నిటిని బట్టి నువ్వు ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో నీవు కనపరుచుకోవాలి అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. మళ్ళీ 34 చివరిలో చూస్తే 24లో మరియు నీవు సంవత్సరానికి 3 మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనపడినప్పుడు ఎవడను నీ భూమిని ఆశింపడు. ఇలాగ నీవు పులిసిన దాంతో బలి రక్తాన్ని అర్పించకూడదు. అంటే మన భాషలో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే పులిపిండి కొంచెమైనా మొత్తాన్ని పులుసుద్ది. శాస్త్రులు పరిచయాలు పులిపిండిని గురించి జాగ్రత్త పడండి అంటే వీళ్ళు అనుకున్నారు రొట్టెలు లేవు కదా మన దగ్గర, అందుకే దేవుడు ఈ మాట చెప్తున్నారు అనుకున్నాడు. ఎందుకు లేవు? అంతకుముందే జస్ట్ అప్పుడే 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆయన భోజనం పెట్టారు. దాని గురించి మాట్లాడతాడని వీళ్ళు ఎందుకు అనుకున్నారు అసలు? అంటే కనీసం మనం దేవుడి విషయాల్ని మన మైండ్తో మన వ్యవహారాలతో ఆలోచించకూడదు కదా. అది రొట్టెలు లేనందున దేవుడు ఎందుకు మాట్లాడతాడు? రొట్టెలు లేకపోతే రొట్టెలు చేయగలరు కదా ఆయన. కానీ అప్పుడే కదా తిన్నారు 5 రొట్టెలు 5,000 మందికి పంచినప్పుడు. కాబట్టి ఆయనలాగా ఆలోచించాలి, ఆయన్ని మనలాగా ఆలోచించకూడదు. ఎక్కడ తప్పుతున్నారంటే మనుషులు దేవుణ్ణి మన ఆలోచన స్థాయిలో ఆలోచిస్తున్నారు. అది కాదు. ఆయన దేవుడు, ఆయన ఆకాశంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆయన మన సృష్టికర్త, మనం సృష్టించబడిన వాళ్ళం. ఆయన మన కొరకు అన్ని ధారాళంగా చేశాడు, మనం అనుభవించేవాళ్ళం. ఈ వ్యత్యాసం ఉంది కాబట్టి దేవుణ్ణి దేవుళ్ళలాగా ఆలోచించి ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని చేయాలి మనం ఖచ్చితంగా. అది మనకి విధేయత. సొలొమోను కూడా ఆఖరిలో తేల్చింది ఏంటంటే యెహోవా భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను ఆనందించడం తప్ప వేరే విధి మానవకోటికి లేదు. యెహోవా మోషేతో ఇట్లెన్నో ఈ వాక్యములను రాసుకో, నీ వాక్యాలను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతో నేను నిబంధన చేస్తా. మన నిబంధన ప్రజలుగా మనకు దేవుడు పాత నిబంధన మోషేకి ఇస్తే కొత్త నిబంధన ఈరోజు మనకిచ్చారు. కాబట్టి ఈ నిబంధనను మనం ఖచ్చితంగా కొనసాగాలి. ఇది మనకెంతైనా ధన్యత, ఎంతైనా మేలు. అతడు రేయిమగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. కాబట్టి అంతలో ఆయన నిబంధన వాక్యాలను 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాశారు. ఈ మోషే అక్కడ ఉన్నప్పుడే దేవుడు రాసి ఆయన నిబంధన వాక్యాలను ఇచ్చారు. ఆ రోజు వాళ్ళతో మేము ఈ ఆజ్ఞలు పాటిస్తాం, నీ మాట వింటాం అని చెప్పి వాళ్ళు కనాన్లోకి వెళ్ళినప్పుడు దేవునితో నిబంధన చేసుకున్నారు. అది పశువు రక్తంతో చేసుకున్నారు. ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభు వారితో ఆ నిబంధన రక్తం కింద ఇప్పుడు మన మనస్సాక్షులు మనం ఆరాధించే ముందు పరిశుద్ధ స్థలంలో ఉన్నాం. అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన కనికరంతో కూడిన రక్తము కరుణాపీఠం మీద మన కొరకు చిందించబడిన రక్తంలో మనం ఉన్నాం అనే విషయాన్ని ఎప్పుడు కూడా విశ్వాసి మర్చిపోకూడదు. ఆరాధించినప్పుడు షోయింగ్గా కాదు, ఆ రక్తం కింద ఉండి మనం ఆరాధిస్తున్నాం, మన ఆరాధన పరలోకంలో బలిపీఠం మీదకి వెళ్తుంది అనే ఒక కాన్షియస్ మారాలి. మన ఆరాధన ఉద్దేశాలు మారాలి. అర్థమైందా? దేవుళ్ళో మనిషి వ్యక్తిగతంగా ప్రతివారు కరెక్ట్ అయ్యి ఆరాధించడం నేర్చుకోవాలి. కాబట్టి నిబంధన వాక్యం శరీరధారి అయిందనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆరాధించాలి కదా. అది దేవుని పరిశుద్ధత మానవులకి ఎంతైనా అవసరం. యవనస్తుల్ని పరిశుద్ధత వైపు నడిపించేటట్టు ఆరాధనలు ఉండాలి. యవనస్తుల్ని శరీర ఎమోషన్స్ లేకపోతే శరీర సంబంధమైన మన దృష్టితో ఆరాధనలు ఎప్పుడు కూడా చేయొద్దు. విశ్వాసులు తెలియని తరము వారి హృదయాల్లో వాళ్ళ దేవుని పరిశుద్ధతను గురించిన స్పర్శలో దేవుడు ఆజ్ఞలు, దేవుని వాక్యముని మనసులో హృదయంలో పెట్టుకుని దేవుని సన్నిధిలో ఉన్నామని భయంతో ఆరాధించాలి. కాబట్టి ఈ వాక్యంతో ఆ వాక్యంతో వాళ్ళ నిబంధన ఉంది. కానీ ఈరోజు ఉన్న నిబంధనలో మనం ఉన్నాం. అంతకంటే అధికమైన అంతకంటే అధికమైన కృపలో దేవునికి ఈరోజు సమీపంగా మనం యేసుక్రీస్తునందు జీవిస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుణ్ణి సేవిస్తున్న మనం మోషే సేనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖచరము ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖచర్మము ప్రకాశించను కనుక వారు అతన్ని సమీపించవెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోను సమాజ ప్రధానులందరూ కూడా అతని యొద్దకు తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలులు సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తు అతడు వారికి ఆజ్ఞాపించిన. మోషే వారితో ఆ మాటలు చెప్పుడు చాలించి తన ముఖాన్ని మీద ముసుగు వేసుకున్నాడు.
యెహోవాతో మాట్లాడడానికి ఆ సన్నిధి ప్రవేశించడానికి అతడు వెళ్ళినప్పుడు మేఘము ఆ యొక్క గుడారం వెలుపల ఉండేదన్నమాట. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపించిన దాన్ని ఇశ్రాయేలుతో చెప్పేవాడు. యెహోవా ముఖచర్మం ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖాన్ని చూడడానికి ఇబ్బంది పడ్డారు. మోషే ఆయన అంటే మోషే ఆయనతో మాట్లాడుతూ లోపలికి వెళ్ళే వరకు తన ముఖం మీద ముసుకే వేసుకున్నాడు అనమాట. ఇది ఒక విషయం. అంటే మోషే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అతని ముఖం ప్రకాశించింది, అది ఇశ్రాయేలు చూడలేకపోయారు. కానీ ఈరోజు యేసుక్రీస్తు అందరూ అందరి మీద ఆయన సన్నిధి ప్రకాశం, ప్రతి హృదయం మీద ప్రోక్షణ రక్తము మనస్సాక్షిలో శుద్ధీకరించబడింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మహిమలో దేవునితో గల సంబంధాన్ని కొనసాగించగలరు. అది దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి భాగ్యం అనమాట. మోషే నిలిచారు, వీళ్ళు ఎందుకు నిలవలేదంటే మోషేలాగా వాళ్ళు కూడా దేవునితో ఒక స్నేహితుని వలె వ్యక్తిగత సంబంధాన్ని కొనసాగించలేదు. ఈరోజు మనం ప్రతి ఒక్కరూ కొనసాగించాలి. ఎవరో ఒక భక్తుడు, ఎవరో ఒక పాస్టరు, ఎవరో ఒక కాదు, ప్రతి ఒక్కరూ దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని, ప్రతి హృదయానికి దేవుడు ఆశ్రయదుర్గంగా ఉండాలి, ప్రతి హృదయానికి దేవుడు ప్రేమ కావాలి, ప్రతి హృదయానికి దేవుడిచ్చే రక్షణ కావాలి, భద్రత కావాలి, ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా ఆయన రక్షకుడిగా ఉండాలి. అది అనమాట. అప్పుడు ప్రతి ఒక్కరితో కూడా సంబంధాన్ని దేవుడు కొనసాగిస్తాడు. పరలోకంలో దేవుడు పరిశుద్ధాత్మగా ఈరోజు మనల్ని ఆయన పిల్లలుగా మనల్ని ముద్రించుకున్నాడు. కాబట్టి ఈ వ్యక్తిగతంగా వాక్యములోను ప్రార్థనలోను ఈ వాక్యాలను చదవడందును, దాన్ని అనుసరించటందును, దాన్ని బోధించటందును ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. వినేది, చూసేది, గ్రహించేది, ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మన నేత్రాలు ఏది పడితే అది చూడడానికి లేదు, మన చెవులు ఏది పడితే అది వినడానికి లేదు, మన నోరు ఏది పడితే అది మాట్లాడడానికి లేదు. మన మహోన్నతుడైన దేవునికి నివాస స్థలమై ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తునందు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారితో పరిశుద్ధమైన మారు మనసు అనుభవం ప్రతి హృదయానికి ఉండాలి. రక్షకుడు నాతో ఉన్నాడు అని రక్షణ నిరీక్షణ శిరస్త్రాణం ప్రతి మనసుకి ఉండాలి. ఈ సంబంధం, ఈ నిబంధన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ దేవునికి సొత్తు, స్వాస్థ్యంగా ఉన్నారు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. సంఘము ఈరోజు క్రైస్తవ సంఘంలో యవనస్తులైనా పెద్దలైనా ఎవరైనా సరే దేవుడు సంబంధులుగా, దేవునితో అన్యోన్య సంబంధం కలిగిన వారుగా పరలోకపు రాజ్యపు ప్రజలుగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. లోకస్తులాగా లోకాలతో కలిసిపోవడం అనేది అది మనకు తగదు. చెప్పాడు కదా దేవుడు, మీరు వారితో కలవద్దు, వాళ్ళ పిల్లల్ని చేసుకోవద్దంటే మనల్ని సత్యం నుంచి తప్పించి భౌతిక సంబంధమైన విషయాల మీదకి మన దృష్టిని మార్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆత్మీయత అనేది తెలియదు కాబట్టి, దైవ సంబంధం అంటే తెలియదు కాబట్టి, మానవుల దృష్టిలోనే దేవుడిని చూస్తారు కాబట్టి, మన అలాగా వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకు విశ్వాస దృష్టిని ఇచ్చాడు. మన విశ్వాసులు అంతే, విశ్వాసుగానే ఉండాలి. మన దేవుని రాజ్యము సమీపంగా ఉంది కాబట్టి మారు మనసు పొంది దేవునితో సంబంధాన్ని సరిచేసుకునే అనుభవంలో మనము ఉండాలి. ఈ నిబంధనలో మనం స్థిరంగా నిలవాలన్నమాట. ఆ పాత నిబంధనలో వాళ్ళు నిలవడానికి దేవుడు చేయాల్సింది చేశాడు. మోషే దేవునితో నిలవబడ్డాడు. ఈరోజు మోషే కంటే గొప్పవాడైన యేసుక్రీస్తునందు మనము దేవుని సముఖంలో ఉన్నాం. యేసుక్రీస్తునందు మనము వాక్యాన్ని ధరించుకొని ఉన్నాం. యేసుక్రీస్తునందు వాక్యము శరీరధారి అయి మనం ఆయనలో ముద్రించబడిన స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆత్మయందును వాక్యమందును సహవాసం అందును మనం ఎడతెక్క, దేవునితో సహవాసంలో మనం ఎడతెక్క ఉండాలన్నమాట. అప్పుడు మనం మన దేవుని గురించిన జ్ఞానాన్ని చేస్తాం. దేవుడి సన్నిధిలో నిర్భయంగా నిలబడగలం. యేసుక్రీస్తునందు ఈ సత్యంలో ప్రతి ఒక్కరూ నిలబడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇది చదివి గ్రహించి వాళ్ళకి ఎప్పుడో దేవుడు చెప్పాడు అని కాదు, ఇది ఇప్పుడు నాకేంటి అనేదాన్ని, ఇప్పుడు నేనేం తెలుసుకోవాలని మనం ఉన్న తరంలో ఇప్పుడు యేసుక్రీస్తునందు మనం ఉన్నాం. ఆయన కనికరం కలిగిన దేవుడు, కృపా సత్యంతో నిండిన దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు ఈరోజు మనకి రక్షకుడయ్యాడు. కాబట్టి ఈ రక్షకుని యందు మనము భద్రంగా పరలోక స్వాస్థ్యం కొరకు భద్రపరచబడిన వాళ్ళు, నిత్యజీవం కొరకు ఏర్పాటు చేయబడిన వాళ్ళు, ఆ దృష్టి అనేది ప్రతి విశ్వాసకు ఉండాలి. కాబట్టి లోకంతో కలవకుండా ప్రత్యేకించబడిన దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యము మన హృదయంలో సమృద్ధిగా నిలవాలి. మన మనసులో దేవుడి వాక్యం నిలవాలి, కానీ ఏ విగ్రహం ఉండకూడదు. అది మనుషులైనా ఇంకేదేదైనా సరే, వాక్యం తప్ప ఏది మనం మనసులో పెట్టుకున్నా మనము ఏమంటాం, జారిపోవడానికి అవకాశాలు ఉంటుంది అనమాట. భౌతిక సంబంధమైన దేవుని శాంతి వేరు, లోకం ఇచ్చే చితుకుల మంట లాంటి సంతోషాలు వేరు.
కాబట్టి మనము ఈ మాయలోకానికి కొంచెం దూరంగా ఉండడం, దేవునితో దగ్గరగా ఉండడం మనకు చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ వాక్యము, ఈ సత్యము మనుషుల హృదయాల్లో దేవుడు ముద్రించి సత్యమందు జీవించే కృపను గ్రహించిన గాక. ఆమేన్.